వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. కర్ణాటక రాష్ట్రం బెల్గావిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ಆಹ್ವಾನಿತರಿಗೆಲ್ಲ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಇಂದು ಅವಿಸ್ಮರಣೀಯ ದಿನ. ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಪುತ್ಥಳಿ ಅನಾವರಣ ಮಾಡಲು ರಾಷ್ಟ್ರೀಯ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಿತಿಯ ಅಧ್ಯಕ್ಷರು, ರಾಷ್ಟ್ರದ ರಾಜ್ಯಸಭೆ ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕರಾದ ನಮ್ಮವರೇ ಆದ ಹಿರಿಯರಾದ ಮುತ್ಸದ್ದಿಗಳಾದ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆಜಿ ಅವರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ರಾಷ್ಟ್ರದ ಅಗ್ರಗಣ್ಯ ನಾಯಕಿ, ಬಡವರ ಬಗ್ಗೆ ವಿಶೇಷ ಕಾಳಜಿ ಕಳಕಳಿ ಹೊಂದಿರತಕ್ಕಂಥ ಶ್ರೀಮತಿ ಪ್ರಿಯಾಂಕಾ ಗಾಂಧಿಯವರು ಇಂದು ಆಗಮಿಸಿದ್ದು ನಮಗೆ ಸಂತಸ ತಂದಿದೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕಾರಣರಾದವರು ಪಂಚ ಗ್ಯಾರಂಟಿಗಳ ಸಮರ್ಪಕ ಅನುಷ್ಠಾನದ ಮೂಲಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸುಮಾರು ಕೋಟಿಗೂ ಹೆಚ್ಚು ಬಡವರನ್ನ ಬಡತನ ರೇಖೆಯಿಂದ ಮೇಲೆತ್ತಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಸನ್ಮಾನ್ಯ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಚೇತನ ರೂಪವಾದ ವಿಶೇಷ ಆಸಕ್ತಿ ಹಾಗೂ ಬದ್ಧತೆಯಿಂದ ಗಾಂಧಿ ಭಾರತ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಕಲ್ಪಿಸಿಕೊಂಡು ಅವುಗಳ ಅನುಷ್ಠಾನದಲ್ಲಿ ತಮ್ಮನ್ನ ತಾವು ತೊಡಗಿಸಿಕೊಂಡ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಮಾನ್ಯ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರೇ, ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ತಮ್ಮ ಹೆಚ್ಚಿಸತಕ್ಕಂಥ ಅನೇಕ ನಾಯಕರುಗಳಿದ್ದಾರೆ. ಇಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ఆసీనరాగిರ್ತಕ್ಕಂಥ బ్లడ్ డొనేషన్ సొసైటీకి చాలా గొప్ప డొనేషన్. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బిందువు చాలా జీవితాలని నిలబెడుతోంది. ఈ గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ షోలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకు ఉపయోగపడుతుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిపిఓ గోపి తదితరులు పాల్గొన్నారు. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన ఎప్పుడు ఏమీ ఆశించలేదు. చాలా కష్టపడి ఆయన పైకొచ్చిన మహోన్నత వ్యక్తి. అట్లా ఆయన రాజకీయ రంగాల్లో ఆయన ఏ పదవి ఆశించకుండా ఆయన ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ కోసం, బలహీన వర్గాల కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆయన రాజకీయ రంగాల్లోకి ఆయన వచ్చారు. అట్లా ఆయన ముందు అడుగేసి ఆయన పేద ప్రజల కోసం కానీ చాలా పథకాలు ధైర్యం చేసి సైన్ చేసి ఆ పథకాల్ని ఆయన చాలా ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు. ఉదాహరణకు కిలో
బియ్యం 2 రూపాయలకి, అట్లానే మన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు, అట్లాంటి ఎన్నో పథకాలు ఆయన్ని, తెలుగు జాతిని, ప్రజల్ని మనసులో పెట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్లారు. అట్లానే మన ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో, మన అన్నగారి స్ఫూర్తి పెట్టుకుని ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రజలకి విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో అందుబాటులో ప్రజలకి ఉండాలని ఆయన ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఇండియాలో 26% మంది ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ తెలిపారు. స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె మాట్లాడారు. గీతా గోపీనాథ్ ప్రకారం ఈ మార్పు కారణంగా 14% ఉద్యోగులు ఏఐ టెక్నాలజీ వాడకం ద్వారా ప్రయోజనం పొందుతారని వెల్లడించారు. ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగిస్తే కొత్త అవకాశాలను సృష్టించవచ్చని, అయితే ఉద్యోగుల పునఃశిక్షణ మరియు నైపుణ్యాల అభివృద్ధి అనివార్యమని ఆమె పేర్కొన్నారు. But if you look at employment growth, it was under 2%. So it is indeed the case, and compared to its other G20 economies and other G20 emerging market economies, growth in India has been much less in terms of employment driven, much more intensive in terms of capital. And so the question is, how can one change that? And this is a question to ask. So I think we have to step back and make a few points. First, you want to make sure that the policies that are in place are not penalizing firms from hiring workers. And an ongoing piece of reforms has been on the labor market. And this is a point I made earlier, which is that some important labor codes were passed in 2019-2020, but those have yet to be implemented. And so anything that can be done by the center in terms of regulation, but also in terms of the center being able to incentivize the states to implement those labor codes would be helpful to make sure that you can, that it's attractive for firms to hire workers. The other issue that comes up is in terms of the general quality of the workforce, in terms of the level of skills that exist. It is now a long-standing problem that there is a skill mismatch in the workforce, and therefore, investing it firstly, just starting by revamping education in India, making sure that people have more years of education and better quality education. It will not deliver results instantly. It will take time, but that absolutely needs fixing now. Otherwise, we are perennially stuck in the situation of a workforce that's not sufficiently skilled. Third, you need more general corporate investment, private investment in India. So if you look at public investment, it's been going strong. If you look at private investment, if you look at the component that's by households in real estate, that's going strong. But if you look at corporate investment, that is not doing as well as it should be for an economy that's growing at 4-7%. So there. కొత్త రోడ్లు వేయకుండా, గుంతలు పూడ్చకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో గత వైఎస్ఆర్సీపీ సర్కార్ చెలగాటమాడిందని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. దిగుపల్లి తండాలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని బాలయ్య అన్నారు. అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళ ఉత్పత్తులు అయితేనేమి, ఎవరు పండించిన పంటలు అయితేనేమి, అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసాం. పోయిన ప్రభుత్వం అప్పుడు ఎలా రోడ్లన్నీ గుంతలమయం అయిపోయా, ఎలా ఒట్టి నేను అన్నట్టు కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళంతో చెలగాటం ఆడుకున్నారు.
సరే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే 30 కోట్ల రూపాయలు NREGS దాని కింద మరి మొత్తం ఒక అంటే ఈ CC రోడ్లు అయితేనేమి బీటీ రోడ్లు అయితేనేమి అన్ని వేయడం జరుగుతుంది. సుమారుగా 80% పనులన్నీ పూర్తయిపోయింది. ఈ ఫిబ్రవరిలో మరొక 30 కోట్ల రూపాయలతో మళ్ళీ అంటే 3 మండలాల్లో మళ్ళీ కూడా ఏదైతే టార్ రోడ్లు లేని వసతి లేని వాళ్ళ 20 గ్రామాలకి వాటికి కూడా ఈ యొక్క CC రోడ్లు బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే 10 కోట్ల రూపాయల ఈ యొక్క పంచాయతీ నిధులతో అన్ని గ్రామాల యొక్క అభివృద్ధిని కూడా ఇటువంటి నిర్లక్ష్యానికైనా ఈ యొక్క ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నింటిని కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచిపెట్టేలారో పోయిన ప్రభుత్వం వాటిలన్నిటికీ మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వనరులను సృష్టించుకుని ఇవాళ సృష్టించేదే వీరు వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూడ్చని ఒక పాపానికి పోలేదు. అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్ల మరమ్మతులు అయితేనేమి లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నిటి కూడా గ్రామాలని నిర్మించడం జరుగుతుంది. సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు ఒక భూమి పూజ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అందరికీ కాంట్రాక్టర్ గారు చెప్తున్నాను, అందరికి వేశారు, ఇక్కడ చేస్తున్నారు. సో గల్లిపల్లి ఎంతో మంచి బాగా చేశారు. అలాగే తరగతిని కూడా పూర్తి చేయండి. క్వాలిటీ అండ్ స్పీడ్ రెండు ఉండాలి. సో అలాగే ఇక్కడ మన ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి. ప్రముఖ నిర్మాత తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో IT అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు సతీమణి వైగారెడ్డిని అధికారులు కారులో తీసుకెళ్లారు. బ్యాంక్ లాకర్లను పరిశీలించి అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనని వైగారెడ్డి తెలిపారు. అంటే జనరల్ గా వచ్చారు అంతే. బ్యాంక్ లాకర్ ఇంకేం చేయలేదు. అంటే ఏదైనా మూవీస్ గురించి అనకాపల్లి పోలీసులు భారీగా పశువుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కి అక్రమంగా రవాణా చేస్తున్న 25 టన్నుల పశువుల మాంసాన్ని గుర్తించారు. వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా ఈ మాంసం లభ్యమైంది. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ అక్రమ రవాణా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న సుమారు ఉదయాన్నే 10-10:30 టైంలో ఇల్లీగల్గా ఈ పశు మాంసం తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మీడియేటర్స్ విఆర్ఓస్ తీసుకెళ్ళి మా SI గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే టైంలో ఉత్తరప్రదేశ్కి చెందిన యూపీ 15 HT 5312 వెహికల్ ట్రాన్స్పోర్టేషన్తో వచ్చింది. దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయగా అబౌట్ 25,200 kgs పశు మాంసం ట్రేస్ చేయడం జరిగింది. అది వెటనరీ డాక్టర్తో కూడా సర్టిఫై చేయడం జరిగింది.
దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అది యాజ్ వెల్ యాజ్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు బదిలీ కూడా చేయడం జరుగుతుంది. కేసు ఫర్దర్ అక్యూజ్డ్స్ కోసాన్ని వాళ్ళ సిడిఆర్స్ అవన్నీ వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. తమిళనాడులోని 111 ఏళ్ల చరిత్ర ఉన్న పంబన్ రైల్వే బ్రిడ్జి తిరిగి అందుబాటులోకి వచ్చింది. మరమ్మతుల నిమిత్తం ఏడాది క్రితం ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. తాజాగా ఈ బ్రిడ్జిని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాకపోకల పునరుద్ధరణ చేసే ముందు రైల్వే అధికారులు బ్రిడ్జిని తనిఖీ చేశారు. కోల్కతాలోని కాళీఘాట్ ను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఇంగ్లాండ్ తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో కోల్కతా చేరుకున్న గంభీర్ అమ్మవారిని దర్శించుకున్నారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత సహాయకుడిగా నటిస్తూ మోసాలకు పాల్పడిన నకిలీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రాహుల్ గాంధీ పేరును ఉపయోగించి పలు వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిన్న ఇతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో 4 క్రిమినల్ కేసులు, తర్వాత సైబరాబాద్లో 8 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ మొత్తము 12 కేసుల్లో కొన్ని ఫైనలైజ్ అయినాయి, కొన్ని కోర్టులలో పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. ఇతను ఎంఓ ఏంటంటే ఈ చీటింగ్లో ఇతను దిట్ట కాబట్టి చాలామంది ఫేమస్ లీడర్స్తో, సెలబ్రిటీస్తో ఫొటోస్ తీసుకొని జనరల్ అకేషన్స్లో అందరికీ కూడా వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేసి పెద్ద పెద్ద ఇష్యూస్లో, అంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఏసీబీ కానీ, ఇటువంటి ఏదైనా మేజర్లీ సెంట్రల్ ఏజెన్సీస్ని లో ఏదైతే కేసెస్ పెండింగ్ ఉంటాయో వాళ్ళకి నేను చేయించి పెడతాను అని చెప్పి కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇతను ఒకసారి జార్ఖండ్ అక్కడికి ఢిల్లీ నుంచి ఫోన్ చేయించుకోవడంలో ఇతను మన బంజారాహిల్స్లో ఉంటాడు బురానుద్దీన్. తర్వాత అతనికి హైదర్ షా కోర్టులో మన ఏరియా నార్సింగి లిమిట్స్లో కూడా ఒక ఇల్లు ఉంది. ఒక ఫ్లాట్ ఇతనికి సంబంధించిన దాంట్లోనే మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నైజీరియన్స్ ఒక కొకైన్ పట్టుకోవడం జరిగింది, గ్యాంగ్ను పట్టుకున్నాం. ఆ ఫ్లాట్ కూడా ఇతంది. ఆ తర్వాత మన సుల్తాన్ పల్లి ఉంది మన శంషాబాద్ లిమిట్స్లో, అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఈ 3 ప్లేస్లు ఉంటాయి. ఢిల్లీలో ఎక్కువ ఉంటుంటాడు ఇతను, ఈ పైరువీలు చేస్తామని చెప్పుకుంటూ. ఈ రాత్రి కూడా ఇతను 3 నెలల నుంచి మన నుంచి ఎస్కేప్ అవుతూ ఆ ఫ్లాట్లో, అప్పుడు కేసు అయిన తర్వాత అది ఖాళీ బయట నుంచి లాక్ చేసి పెట్టేసి ఉంచి ఇతను లేడు, ఇక్కడ ఢిల్లీలోనే వేరే స్టేట్లోనే ఉంటున్నాడని భ్రమలు కల్పించుకుంటూ వచ్చి ఆ ఫ్లాట్లో ఎవరు లేని దగ్గర బాత్రూంలో ఉంటే పట్టుకొని వచ్చి దగ్గర హైదరాబాద్లో ఒక టాప్ ఇండస్ట్రీ. ఏపీలో ప్రైవేట్ కాలేజీల వేధింపులు మళ్లీ పెరుగుతున్నాయని, విద్య పేరుతో దోపిడీ జరుగుతోందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు అధిక ఫీజుల పేరుతో విద్యార్థులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను బయటకు నెట్టేస్తున్నారని ఒక విద్యార్థి తండ్రితో కలిసి ధర్నాకు దిగిన ఘటనను ఉదాహరించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థులపై చూపిస్తున్నారా అని ప్రశ్నించారు. విద్యారంగంలో అక్రమాలను నిరోధించాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. పేరుతో 3 లక్షల రూపాయల పైగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు గోశాల శ్రీ చైతన్య కాలేజీ నీట్ కోచింగ్ స్టూడెంట్ అతను గౌతమ్ సుమారు 2 లక్షల రూపాయలు ఫీజు ఇప్పటికే 1 లక్ష రూపాయల పైన పే చేశారు. 20,000 రూపాయలు మేము పే చేస్తాము, మిగిలిన 50,000 కొంత టైం ఇవ్వండి అని టైం బాండ్ పేరెంట్ అడిగితే టైం బాండ్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్య విద్యార్థిని బయటకు పంపించడం అనేది చాలా అమానవీయమైన ఘటన. ఇది విద్యార్థికి చదువు నిరాకరించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదు. మీరు ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాత టర్మ్ ఫీజుల పేరుతో ఫీజులు కొంత పే చేసిన తర్వాత మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది. విద్యార్థిని బయటకు పంపించే హక్కు మీకెక్కడిది? విద్యని నిరాకరించే హక్కు మీకెక్కడిది? మీరు ఫీజు వసూలు చేయాలంటే, ఫీజు అడగాలంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులని తండ్రి వచ్చాడు విద్యార్థితో పాటు, తండ్రిని ఫీజు అడగకుండా విద్యార్థిని ఎందుకు మీరు బయటికి పంపించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే విద్య పేరుతోటి ఈ రోజు ఒక దోపిడీ జరుగుతా ఉంది. సొసైటీల పేరుతోటి రిజిస్ట్రేషన్లు చేసుకొని ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు చేసుకొని పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు సొసైటీ ముసుగులో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగిస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అయ్యా లోకేష్ గారు, మీరు ఏం చేస్తా ఉన్నారు? మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం అంటే ఇదేనా? విద్యార్థిని క్లాసు తరగతిలోకి రాకుండా ఫీజు చెల్లిస్తేనే మీరు రావాలని హుకుం జారీ చేసే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలపైన మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు? మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే విద్యార్థులను చదువు చెప్పకుండా బయటికి పంపిస్తున్నారా అని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఫీజుల పేరుతో యథేచ్ఛగా ఫీజుల దోపిడీ కొనసాగుతా ఉంది. ఫీజుల నియంత్రణ కమిటీ అమలు చేయడం లేదు. ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 7 నెలల్లోనే ఫీజుల పైన మానిటరింగ్ లేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్ పాఠశాల విద్యలో గాని, ఇంటర్మీడియట్ విద్యలో గాని, ఇంజనీరింగ్ కళాశాల విద్యలో గాని మొత్తం ఫీజుల మానిటరింగ్ బ్రహ్మాండంగా చేసి ఫీజుల నియంత్రణ కమిషన్ ని వేసి ఆ పర్యవేక్షణ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో దాని మీద మానిటరింగ్ చేసిన చరిత్ర గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలు బ్రహ్మాండంగా ఉంటే ఈ రోజు కూటమి అధికారం చేపట్టిన 7 నెలల్లోనే ఇంటర్మీడియట్ విద్యను నిరాకరించే విధంగా కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని ఫీజులు చెల్లించడం. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న చిలుకూరు గ్రామంలో స్థితి చెంది ఉంది. ఈ ఆలయం వీసా బాలాజీగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంటే విదేశీ వీసాలు సులభంగా లభిస్తాయని భక్తుల నమ్మకం. చిలకలూరు బాలాజీ ఆలయంలో హుండీలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ లైన్లు లేవు. అందరూ సమానంగా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు ఉంటాయి.